ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే, వెల్కమ్ టు ఐడిటీవీ. ధర్మస్థల కేసు ఇప్పుడు మరొక మలుపు తిరిగింది. మొత్తానికి ఇన్ని రోజులుగా కూడా అక్కడ ఒక మహిళలకు సంబంధించినటువంటి ఎన్నో మృతదేహాలను పూడ్చిపెట్టినట్లు గత కొన్ని రోజుల క్రితం ధర్మస్థలలో పనిచేస్తున్నటువంటి ఎవరైతే శానిటైజర్ పారిశుద్ధ్య కార్మికుడు ఎవరైతే ఉన్నారో అతనే నేను చాలా శవాలను అలాగే ఇక్కడ చాలా ఘోరాలను చూశాను, ఎంతోమంది మహిళలకు సంబంధించినటువంటి మృతదేహాలను పాతపెట్టినట్లుగా కూడా చెప్పిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా దానిపైన ఒక రకమైనటువంటి ప్రచారం, ఒక రకమైనటువంటి కేసులు, విచారణలు జరుగుతూ వచ్చాయి. 2-3 చోట్ల కొద్దిగా అక్కడ ఎముకలు, లేకపోతే ఒక చోట పుర్రె, అలాగే ఇంకొక ప్లేస్లో వచ్చేసి ఎప్పుడో పాతపడినటువంటి మనిషికి సంబంధించిన ఎస్పెషల్లీ ఉమెన్కి సంబంధించినటువంటి చీరలు బయటపడడం లాంటివి అనుమానాలుగా రేకెత్తించిన నేపథ్యంలో దానికి తోడు అటు మీడియా, ఇటు పక్కన సోషల్ మీడియాను ప్రత్యేకించి అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఒక యూట్యూబ్ ఛానల్లో అయితే కనుక శవాలను ఏఐని ఉపయోగించేసి బాడీస్ని క్రియేట్ చేయడం, అక్కడ పూడ్చిపెట్టినట్లుగా కూడా అక్కడ ఏదో అపరాధం, ఘోరాలు జరిగిపోయినట్ల ఇవన్నీ క్రియేట్ చేసుకుంటూ వచ్చారు. సరే, ఓ పక్కన విచారణ జరిగింది, మనం కూడా అక్కడ అసలు నిజంగా అలాంటిది జరిగిందా లేదా వాస్తవాలు బయటికి రావాలనేసి చాలామంది కూడా ఐడిటీవీతో సహా కూడా రోజు ఆ వారం 10 రోజులు కూడా దానిపైన ఒక వివరణ, విశ్లేషణ చేసుకుంటూ వెళ్ళాము, వార్తలు అందించాము. దాంట్లో కాదు అనటం లేదు, తప్పు అనడం లేదు. కానీ అసలు ఇప్పుడు ఏం జరిగింది అని అంటే అదే పారిశుద్ధ్య కార్మికుడు ఒక్కసారిగా సిట్ విచారణలో ఏం చేశాడు అంటే, ఇదంతా నేను వాళ్ళు చెప్పమంటేనే చెప్పాను, వాళ్ళు ఏం చెప్తే అదే చేశాను, ఆ పుర్రె, ఆ ఎముకలకు సంబంధించిన ఆనవాళ్ళు కానివ్వండి, అవశేషాలు కానివ్వండి వాళ్ళే అమర్చారు, అక్కడ నేను పెట్టింది నేనే అనేది కొత్త రకమైన ట్విస్ట్ ఇచ్చి అందరికీ మతి పోగొట్టాడు. ధర్మస్థల అనే ప్లేస్లో ఆ హిందువులపైన లేకపోతే హిందూ దేవాలయం సంబంధించి ఒక దుష్ప్రచారం చేయాలన్నా, లేకపోతే ఈ మతం పట్ల లేనిపోని అనుమానాలు, ఒక చెడుభావాన్ని కలిగించాలన్నా తెలియదు. కానీ ఇటువంటి ప్రచారాలు ఎక్కువైపోయాయని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త ట్రెండ్ అండ్ కొత్త వాయిస్ రెడీ అయింది. మరి మొన్న అన్ని రోజులు కూడా మనకు ఒక కేసు బయటకు వచ్చింది అంటే, లేదు మొదటిగా ధర్మస్థలలో ఈ విధమైనటువంటిది బయటపడింది అనగానే అందరం కూడా ఏం చేశామనంటే, నిజంగా ఇన్ని వచ్చాయంట, అన్నీ వచ్చాయంట, పత్రికల్లో వచ్చిన సమాచారాన్ని, మీడియా కథనాల్లో వచ్చిన సమాచారాన్ని మనం పంచుకున్నాము, ప్రజలకి చేరవేశాము. కానీ విచారణ జరిపించాలంటూ కూడా న్యాయస్థానం కూడా అదే తీరులో స్పందించింది, విచారణ కొనసాగించింది. చాలా చోట్ల తవ్వకాలు జరిపారు. మొదట్లో 1-2 చోట్ల ఎవరైతే అతను చూపించాడో అక్కడ చిన్న అవశేషాలు దొరికాయి తప్ప, వాటిని బేస్ చేసుకొని ఒకవేళ నిజమే అయి ఉండొచ్చు, లేదంటే ఇంతగా ఇతను ఎందుకు చెప్తాడన్న కోణంలో చాలా చోట్ల తవ్వకాలు చేశారు. కానీ మిగతా ఎక్కడా కూడా ఎటువంటి ఆనవాళ్ళు కానీ ఈ కేసుకి ఏదైతే చెప్పారో, ఇలా జరిగే ఇంతమందిని పూడ్చిపెట్టాము, ఇంతమంది అభాగ్యులు అట్లా మానవంగాన్ని గురై చంపబడ్డారనే కేసు ఏదైతే ఉందో అసలు ఆ ప్రదేశంలో మిగతా ఎక్కడా కూడా తవ్వకాల్లో బయటపడిన పరిస్థితి. ఇప్పుడు కొత్తగా అదే పారిశుద్ధ కార్మికుడు మాట మార్చి నా చేత బలవంతంగా చెప్పించారు, వారు ఏం చెప్తే అది చేశాను, వారు చెప్పిందే నేను చేశాను, అలా చెప్పకపోతే కనుక నాకు బెదిరింపులు, కొంత ఇబ్బందికరమైన వాతావరణం కూడా క్రియేట్ చేశారంటూ తన టోన్ మార్చి అందరికీ టంగు పగిలేలాగా పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. ఇప్పుడు ఇది అక్కడ లోకల్గా ఉన్న వ్యవహారం కాస్త రాజకీయ దుమారం లేపింది. దీన్ని వెనుకున్నది ఎవరు, అసలు ఇలా చెప్పించాల్సిన అవసరం ఎవరికి ఉంది, నిజంగానే హత్యలు జరిగాయా లేదా అన్న దానిపై ఇంకా పూర్తిగా విచారణ చేయాల్సి ఉంది. మొన్నటి వరకు కూడా ఇన్ని ఘోరాలు, అన్ని నేరాలు జరిగినాయి అని చెప్పిన వ్యక్తి ఇప్పుడు సడన్గా ఎందుకు మాట మార్చాడు, నిజంగా అసలు దీని వెనకాల ఏం జరుగుతోంది అని అర్థం కాని పరిస్థితి. మొత్తానికైతే ధర్మస్థల కేసు విషయంలో కొంతమంది అంటే హిందుత్వవాదాన్ని నమ్మేవాళ్ళు, హిందూత్వం పట్ల విశ్వాసం ఉన్నవాళ్ళు, లేకపోతే గుళ్లను ఇలా నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు అనుకునే వాళ్ళు ఇదంతా ట్రాష్ కావాలని చెప్పించారు. అక్కడ ఉన్నది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే, పోనీ బీజేపీ అని అనుకుంటే ఒక దుష్ప్రచారం చేసి హిందువుల మీద ఇలా చేస్తున్నారని అనుకోవచ్చు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం చేతే విచారణ జరపబడింది, ఆ విధంగానే కేసు కూడా ముందుకెళ్ళింది. తవ్వకాలు కానివ్వండి, అసలు ఏం జరిగింది ఏంటనేది తెలుసుకునే ప్రక్రియలో. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇది ఒక రకమైనటువంటి ఎవరో చేసింది, కావాలని కల్పించి చేసినటువంటి దుష్ప్రచారం లాగా ఉంది, దీనిపైన సమగ్ర వ్యవహారం జరుపుతాం అనేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి పక్కా తప్పుకున్నారు. మొత్తానికైతే మాత్రం ఈ ధర్మస్థల కేసు విషయంలో మాత్రం ధర్మం బయటపడింది, ధర్మమే గెలిచిందని కొంతమంది భావిస్తూ ఉంటే,
మతాన్ని, హిందుత్వవాదాన్ని, హిందూ మతాన్ని చిన్నతనం చేయడానికి, నాశనం చేయడానికి, లేకపోతే హిందూ మతం మీద దుష్ప్రచారం చేయడానికి ఇటువంటి ఆరోపణలు, కేసులు పెడుతున్నారు. ఇదే సంగతి, ఇదే విషయం కనుక వేరే దేశాల్లో, ఏ దుబాయ్లోనో లేకపోతే బంగ్లాదేశ్లోనో లేకపోతే ఏ వెస్ట్రన్ కల్చర్ క్రిస్టియన్ మతం ప్రచారంలో ఉన్నటువంటి దేశాల్లో చేయగలరా? ఇంత స్వేచ్ఛగా కూడా ఒక దేవాలయాల మీద చేయగలరా అంటూ కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏది నిజం ఏది అబద్ధం కూడా తేలలేని పరిస్థితి. ఇప్పుడున్నటువంటి ఆ పారిశుద్ధ కార్మికుడు ఎందుకు మాట మార్చాడు అన్న కోణంలో కూడా ఇప్పుడు సరికొత్త విచారణ మొదలైంది. ఇక మీదటైనా అసలు ధర్మస్థలంలో ఏం జరిగింది అన్నది బయటికి వెలుగులోకి వస్తుందా రాదా చూడాలి. ఇది ఈరోజు టాపిక్. చూస్తూనే ఉండండి IDTV. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ IDTV ఛానల్.